హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రవీ హోమ్ హ్యాక్స్. ఈరోజు నేను మీకు 10 నిమిషాల్లో రవ్వ కేసరి లేదా రవ్వ హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు మనము ఒక ప్యాన్ పెట్టుకుని దీంట్లో 2 స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనము డ్రై ఫ్రూట్స్ చిన్నగా పలుకుల్లాగా కట్ చేసుకుని ఇందులో వేసుకుని కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనము వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ మారిన తర్వాత వీటిని మనము ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే మనము 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఈ నేతిలో 1 కప్పు బొంబాయి రవ్వని వేసి బాగా మిక్స్ చేసుకుంటూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనము వేయించుకోవాలి. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవడం వల్ల ఎటువంటి ఫుడ్ కలర్ యాడ్ చేయక్కర్లేకుండానే మన హల్వా కూడా మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుని 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాం కాబట్టి 3 కప్పులు వాటర్ని యాడ్ చేయాలి. ఈ నీరంతా బాగా మరిగించుకోవాలి. ఇలా మరుగుతూ ఉన్నప్పుడు 1/2 స్పూన్ వరకు యాలక పొడిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నీళ్ళల్లో 1 స్పూన్ నెయ్యిని వేసుకుందాము. ఇలా నెయ్యి వేయడం వల్ల మనము నూక కలిపినప్పుడు ఎక్కడ ఉండలు లేకుండా బాగా వస్తుంది. ఇప్పుడు వేయించిన రవ్వని కూడా వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా 2 నిమిషాల పాటు దీన్ని బాగా కలుపుతూ మన చేతికి కొంచెం పని చెప్తే ఎక్కడ ఉండలు లేకుండా బాగా వస్తుంది. ఈ నీరంతా ఎగిరిపోయి ఇది మనకి ఒక ముద్దలాగా వచ్చేస్తుంది. ఎప్పుడైనా మనము స్వీట్ తినాలనిపిస్తే ఇలాగా 10 నిమిషాల్లో దీన్ని రెడీ చేసేసుకుని తినేయచ్చు. అలాగే పండగలకు కానీ లేదా ఏదైనా ప్రసాదం చేయాలంటే దేవుడికి ఇలా నైవేద్యంగా కూడా ఇది మనము చిటికెలో 10 నిమిషాల్లోనే చేసేసి పెట్టేయచ్చు. ఇప్పుడు ఇది ముద్దగా దగ్గరికి అయిపోయింది కాబట్టి 1 కప్పు రవ్వ తీసుకున్నాం కాబట్టి మనము 1 కప్పు పంచదారని యాడ్ చేసుకుంటే స్వీట్నెస్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఈ పంచదార కరిగేలాగా మనము మిక్స్ చేసేసుకోవాలి. ఈ పంచదార అంతా మనకి ఈ వేడి మీద 2 నిమిషాల్లోనే కరిగిపోతుంది. ఇలా పంచదార కరుగుతూ ఉన్నప్పుడే మనము ఎక్కడ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కరిగిపోయిన తర్వాత దీంట్లో మనము 2 స్పూన్స్ నెయ్యి వేసుకుంటే దీనివల్ల మనకి హల్వా ఇంకా మరింత రుచిగా ఉంటుంది. ఇప్పుడు మనము వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసేసుకుందాము. ఇవి హల్వాలో వేసుకుని తింటే అక్కడక్కడ మనకి ఈ పలుకులు తగులుతూ చాలా టేస్ట్గా ఉంటుంది హల్వా. ఇలా మనము గరిటెతో కలుపుతూ ఉంటే ఈ స్వీట్ అంతా కూడా మనకి అంచుల నుంచి విడిపోతూ గరిటెతో పాటే పక్కకి వచ్చేస్తూ ఉంటుంది. ఇలా వచ్చినప్పుడు కరెక్ట్ కన్సిస్టెన్సీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైన 1 స్పూన్ నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.